బలరామకృష్ణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ యొక్క పేదలందరికీ ఇల్లు అనే స్కీమ్లో గవర్నమెంట్కి సంబంధించినటువంటి వివిధ డిపార్ట్మెంట్లకు అలాట్ చేసిన భూములు కూడా ఈ యొక్క పేదలందరికీ ఇల్లు అనే స్కీమ్లో ఆ డిపార్ట్మెంట్కి ఏ విధమైన ఇన్ఫర్మేషన్ లేకుండా పట్టాలు ఇచ్చేశారు అధ్యక్ష. ఆ పట్టాల మీద న్యాయపరమైన చెక్కులు కోర్టు తగాదాలు వస్తున్నాయి. ఇది రీసెంట్గా మా రాజానగరంలో ఈ యొక్క పట్టాలు ఇచ్చిన వాటికి ఎలక్ట్రిసిటీ కానీ రోడ్లు కానీ ఏమీ మంజూరు చేయకుండా ఈ యొక్క కోర్టు తగాదాలు పడి ఈ యొక్క లబ్ధిదారులందరూ ఇబ్బంది పడుతున్నారు. దానికి సరైన న్యాయం చేయాలని కోరుతున్నాను. అదేవిధంగా ఈ పట్టాలన్నీ కూడా చాలా వరకు దళారుల దగ్గర ఉండిపోయినాయి అధ్యక్ష. మధ్యలో వైసీపీ నాయకులు అప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర పెట్టుకుని డబ్బులు కమ్ముకోవడం లేదా ఆ పట్టాలనంతా కూడా వేధించి ఇచ్చారు అధ్యక్ష. ఇప్పటికీ కూడా పట్టాలు ఈ యొక్క వైసీపీ నాయకుల దగ్గరే ఉండిపోయినాయి. అదేవిధంగా చూస్తే ఈ యొక్క పట్టాలన్నిటి మీద కూడా వాళ్ళ సొంత ఆస్తుల్లాగా అప్పటి ముఖ్యమంత్రి మొత్తం వారిది వారి తండ్రి గారిది అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు ఫోటోలన్నీ వేసుకుని అదొక పాంప్లెట్ మాదిరిగా ఇళ్ల పట్టాలు ఇచ్చారు అధ్యక్ష. అవి మార్పు చేసి మన ప్రభుత్వం ఏమైనా ఇస్తుందా అనేది నా ప్రశ్న అధ్యక్ష. అదేవిధంగా చూస్తే ఈ పట్టాలన్నీ కూడా చాలా అవకతవకలు ఉన్నాయి అధ్యక్ష. ఏదైనా సక్రమైన రీతిలో లేదు, సంతకాలు లేవు ఎంఆర్ఓది. అదేవిధంగా పట్టాలు సక్రమంగా లేవు, పట్టాలు ఎక్కడిచ్చారో కూడా తెలియదు. ఈ యొక్క అంతా కూడా అయోమయం పరిస్థితిలో ఉంది అధ్యక్ష. దాని మీద సరైన ప్రణాళిక ఏదైనా ప్రభుత్వం దగ్గర ఉందా అని అడుగుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా చూస్తే ఇప్పుడు ఇంకా సుమారు 10,000 మంది లబ్ధిదారుల వరకు కూడా ఉన్నారు అధ్యక్ష. అప్పట్లో ఎవరైతే తెలుగుదేశం జనసేన బీజేపీకి సంబంధించినటువంటి అభిమానులు సానుభూతి పరులు ఉన్నారో వాళ్ళెవరికి కూడా పట్టాలు ఇవ్వకుండా వాళ్ళ వైసీపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి పట్టాలు ఇచ్చారు అధ్యక్ష. వాళ్ళ అర్హులు కానప్పటికీ కూడా వాళ్ళ పట్టాలు ఇచ్చారు. కానీ అర్హులైన వాళ్ళు చాలా మంది ఉండిపోయారు. ఒక్క మా రాజానగరం నియోజకవర్గంలోనే 10,000 మంది వరకు ఉండిపోయారు అధ్యక్ష. వారందరికీ కూడా కొత్తగా పట్టాలు ఇచ్చే యోచనలో ఉందా? ప్రభుత్వం దగ్గర ఏది ఉంది? అదే విధంగా చూస్తే ఇంటి లోన్ల కోసం గత 5 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. ఇంటి లోన్లు గత ప్రభుత్వం ఒక్క లోన్ కూడా ఇవ్వలేదు. ఆ లోన్ల మీద కూడా మంచి ప్రణాళిక సిద్ధం చేయాలని కోరుతున్నాను అధ్యక్ష. 2014-19 మధ్యలో మన టీడీపీ గవర్నమెంట్ లోనే మా రాజానగరం నియోజకవర్గంలో 2,376 ఇంటి లోన్లు ఇచ్చారు అధ్యక్ష. దాని నిమిత్తం బకాయిలు 9,58,00,000 ఉండిపోయిన అధ్యక్ష. ఇప్పటి వరకు ఇవ్వలేదు. అదేనా ప్రభుత్వం ఇప్పుడు మనం ఇచ్చే యోచనలో ఉన్నామా అనేది నా ప్రశ్న అధ్యక్ష. ఈ యొక్క ఇళ్ల లబ్ధిదారులందరికీ న్యాయం చేయాలని తమ ద్వారా హౌసింగ్ మినిస్టర్ గారిని కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. ఇంటూరు నాగేశ్వర గారు.